నిర్మల్ జిల్లా బైంసాలో వాసవి స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకి గురి చేస్తుందని ఆరోపిస్తూ గొడవకు దిగారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ విద్యార్థులపై శ్రద్ధ చూపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తరగతి చదువుతున్న సాయిశ్రీని పాఠశాలకి రోజు తీసుకువెళ్తున్నా కూడా హాజరు కావడం లేదంటూ ఇబ్బందులకి గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇలాంటి విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వాసవి స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు తెలంగాణ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ పోర్టల్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ చైర్మన్ నిర్మలా క్రాంతి వెంచలకు ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది వాసవి స్కూల్ బైంసాలో. 2 రోజుల ముందు ఏమైందనంటే కరెక్ట్ ఇన్ టైంకి వచ్చిన తను ఇన్ టైంకి వస్తే తనని అబ్సెంట్గా చేసి తనకు లేట్ వచ్చిర్రని చెప్పేసి ఇంటి స్కూల్ క్లాస్ బయట 15-20 నిమిషాలు నిలబెడితే వచ్చి మేము ప్రిన్సిపల్ని అడగడం జరిగింది. ఏమని, సార్ మా పాప ఇట్లా వస్తుంది, ఇట్లా కంప్లైంట్ చేస్తుంది, మీరు మీ టీచర్స్కి చెప్పండి అని చెప్పేసి ఒక రోజు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రోజు 8:30కి మార్నింగ్ నేను అమ్మాయిని స్కూల్లో దింపేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే 8:30కి వచ్చిన అమ్మాయిని మళ్ళీ లేట్కి వచ్చినామని చెప్పేసి మళ్ళీ తనని పనిష్ చేయడం జరిగింది. మళ్ళీ ఏమైందనంటే అదే రోజు మళ్ళీ మా మిస్సెస్ వచ్చేసి స్కూల్కి వచ్చేసి ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, సార్ మళ్ళీ నిన్నే వచ్చి చెప్పినాం, ఈరోజు 8:30కి మా అమ్మాయిని మీకు కరెక్ట్ ఇన్ టైంలో వచ్చిన తనని మళ్ళీ అబ్సెంట్గా చేసి లేట్ కమ్మర్లా వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి అడగడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారని అంటే, మీ పాపని ఎక్కడైతే ఏదైతే స్టాఫ్ ఉందో మీ పాపని ఎవ్వరూ తీసుకోరు, మీ పాప అంటే స్కూల్లో అందరు అమ్మో అని అంటున్నారు, ఈ పాపకి అసలు మా క్లాస్ టీచర్స్లో ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని తీసుకుందామని అంటే అబ్బో అంటున్నారు. ఎందుకు అని అంటే వచ్చి మీరు కంప్లైంట్ చేస్తే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారట, అందుకని వచ్చేసి ఈ పాపని మీకు ఎవ్వరు ఈ స్కూల్లో ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరని చెప్పేసి అన్నారు. దీనికి తోడు ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నాడు, ప్రిన్సిపల్కు ఇదే విషయాన్ని చెప్తే మీరు ఆ టీచర్ ఎవరైతే క్లాస్ టీచర్ వాళ్ళు ఉన్నారో ఈ ప్రిన్సిపల్ తన ముందే మీ టీచర్ని ఎవరు తీసుకోరు, మీ పిల్లల్ని ఎవరు తీసుకోరని చెప్పేసి మీ పిల్లల్ని ఆ ప్రిన్సిపల్ ముందు అని అంటే ఇతను ఆమెతోటి కాంప్రమైజ్ అయిపోయి మా మిస్సెస్ని 4 మాటలు ఎక్కువ మాట్లాడి కావాలంటే టీసీ ఇస్తానే వెళ్ళిపోండి, మీది రోజు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర వచ్చే